టీవీ ఎంటర్టైన్మెంట్ దిస్ ఇస్ కావ్య. టుడే ఫిల్మ్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. బిగ్ బాస్ లోకి అందుకే తీసుకున్నారు, అవసరం తీరాక బయటకు పంపేశారు. నాగార్జున గుట్టు రట్టు చేసిన షకీలా. బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ షకీలా లేటెస్ట్ కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ హోస్ట్ నాగార్జున మీద తీవ్ర ఆరోపణలు చేశారు. షకీలా కామెంట్స్ సరికొత్త చర్చకు దారి తీశాయి. బిగ్ బాస్ తెలుగు 7 గతేడాది సెప్టెంబర్ నెలలో 14 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైంది. 5 వారాల తర్వాత మరొక 5 మంది కంటెస్టెంట్స్ ని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి పంపారు. ఫస్ట్ బ్యాచ్ 14 మందిలో షకీలా ఒకరు. ఆమె హౌస్ లో పెద్దగా రాణించలేదు. వయసు రీత్యా షకీలా యాక్టివ్ గా ఉండేవారు కాదు. రెండవ వారమే షకీలాను ఎలిమినేట్ చేశారు. ఈ 2 వారాల్లో కంటెస్టెంట్స్ ప్రవర్తన మీద షకీలా ఒక అభిప్రాయానికి వచ్చారు. ఎవరు ఫేక్, ఎవరు జెన్యూన్ వంటి విషయాలు పరోక్షంగా చెప్పారు. తాజా ఇంటర్వ్యూలో షకీలా మాట్లాడుతూ, నాకు హౌస్ లో ఆటా సందీప్, అమర్దీప్, ప్రియాంక, దామిని నిజాయితీగా అనిపించారు. వారి కళ్ళల్లో ఫేక్నెస్ నాకు కనపడలేదు. ఇక శివాజీ న్యూట్రల్, అతడు మంచోడు చెడ్డోడు తెలియదు. వెనుకబడిన కంటెస్టెంట్స్ కి మాత్రం సపోర్ట్ ఇచ్చేవాడు. పల్లవి ప్రశాంత్ నాకు నచ్చలేదు. అతని ఫ్యాన్స్ నన్ను ఏం చేసినా నేను లెక్క చేయను. మొదట్లో పిల్లిలా ఉండేవాడు, రాను రాను యాటిట్యూడ్ మార్చేశాడు. పెద్దవాళ్ళంటే గౌరవం ఉండేది కాదు. ఆర్టిస్ట్ ముందే కాలు మీద కాలేసుకుని కూర్చునేవాడు. వినయంగా నటించి తర్వాత యాటిట్యూడ్ ప్రదర్శించాడు. అతని ప్రవర్తన నాకు అసలు నచ్చలేదు అని షకీలా అన్నారు. ఆమె ఇంకా మాట్లాడుతూ, కేవలం పబ్లిసిటీ కోసమే నన్ను తీసుకున్నారు. అవసరం అయిపోయాక ఎలిమినేట్ చేసి పంపేశారు. నాకు బిగ్ బాస్ వలన ఒరిగిందేమీ లేదు. పేమెంట్ ఇచ్చారు, అందుకే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాను. బిగ్ బాస్ వలన ప్రయోజనం ఆ ఒక్క నాగార్జునకే. ఎందుకంటే ఆయన స్టూడియోలో బిగ్ బాస్ సెట్ ఉంటుంది, అలాగే ఆయన హోస్ట్ గా చేస్తున్నారు అని ఘాటైన కామెంట్స్ చేసింది షకీలా. చూస్తుంటే 2వ వారమే తన్ను ఎలిమినేట్ చేయడం షకీలాకు నచ్చినట్లు లేదు.